కక్కుర్తి కళ్యాణ్ని చావు దెబ్బ కొట్టిన రీతు చూసి చొంగ కార్చావు కదరా, అనుభవించు. ఎద్దిద్దా నయవంచన. గత వారం పూర్ పర్ఫార్మర్స్ గా ఉన్న కళ్యాణ్ పడాల రీతు చౌదరులు ఈ వారం కెప్టెన్సీ రేస్ లో విజృంభించి ఆడారు. అయితే ఆడాళ్లు కనిపిస్తే చాలు చొంగ కార్చుకోవడమే పనిగా పెట్టుకున్న వీర సైనికుడు కక్కుర్తి కళ్యాణ్ పడాలకి చావు దెబ్బ కొట్టింది రీతు చౌదరి. నయవంచన అంటే ఎలా ఉంటుందో రుచి చూపించింది. తాను నేరుగా దెబ్బ కొట్టడం కాదు, తన కాలి కింద చెప్పులా ఊర కుక్కలా తను ఏం చెప్తే అది చేస్తున్న డమాల్ పవన్తోనే కళ్యాణ్ పడాలకి చెక్ పెట్టించింది రీతు. బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ రేస్ మంచి రసపట్టుగా సాగుతోంది. బిగ్ బాస్ హౌస్ కి కెప్టెన్ కావాలంటే కష్టపడితే సరిపోదు, అదృష్టం కూడా కలిసి రావాలి. ముఖ్యంగా హౌస్ లో ఉన్న వాళ్ళ సపోర్ట్ కూడా ఉండాలి. ఒక్కోసారి తన మన అనుకున్న వాళ్ళే తల కింద కుంపటి పెట్టేస్తుంటారు. ఇప్పుడు కళ్యాణ్ పడాలకి అదే చేసింది రీతు చౌదరి. హౌస్ లోనేమో అతనితో కళ్ళ కాపురం చేస్తున్న రీతు చౌదరి టైం చూసి దిమ్మ తిరిగే జలకిచ్చింది. ఈ వారం మొత్తం జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో బెటర్ పర్ఫార్మర్స్ అంటే కళ్యాణ్ పడాల, ఎమాన్యుల్. రెడ్ టీమ్ లో ఉన్న ఈ ఇద్దరు ఫస్ట్ టాస్క్ నుంచి దూకుడుగా ఆడి కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. తొలి 3 వారాల్లో అమ్మాయిలను చూసి చొంగ కార్చుకోవడం తప్పితే ఆటపై ధ్యాసే పెట్టని కళ్యాణ్ పడాలకి గత వారం అక్షింతలు పడ్డాయి హోస్ట్ నుంచి. ఎప్పుడూ ఏడ్చే వాళ్ళని పట్టుకొని ఓదార్చడమే కాదు, కాస్త ఆట కూడా ఆడు, లేదంటే బయటకి పోతావు అని హోస్ట్ నాగార్జున హెచ్చరించడంతో కళ్యాణ్ పడాల తన కామకేలిని పక్కన పెట్టి గేమ్ పై ఫోకస్ పెట్టాడు. ఈ 4వ వారంలో ప్రతి కెప్టెన్సీ టాస్క్ లోనూ ఎమాన్యుల్ తో కలిసి అద్దరగొట్టాడు. అతని కష్టానికి ఈ వారం కెప్టెన్ కావాల్సిందే. కానీ రీతు చౌదరి ఎడమ కాలితో తన్ని మరి అతన్ని పక్కకి నెట్టింది. అయితే దెబ్బ డైరెక్ట్ గా తాను కొట్టకుండా తన హార్ట్స్ డాగ్